హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రండి, ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏమని చూసేద్దాం. అదే చికెన్ కర్రీ. చాలా స్పైసీగా ఉంటుంది, అలాగే క్రీమీగా ఉంటుంది. పరోటాలకైనా, పూరి, పుల్కా, చపాతీ, అలాగే మనము బగారా రైస్, జీరా రైస్, ఇలా ఫ్లేవర్డ్ రైస్ ఏ దానికైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. చాలా క్రీమీగా ఉంటుంది, ఫటాఫట్గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రండి చూసేద్దాం ఎలా చేయాలని. చూడండి, 1 కేజీ ఎంతో నేను చికెన్ తీసుకున్నాను. బాగా కడిగి ఇలా పెట్టుకున్నానండి. దీనిలోకి నేను మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం. మీరు చికెన్కి చూసి యాడ్ చేసుకోండి, మళ్ళీ కూడా మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే చికెన్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత నూనె యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీనిలోకి మెయిన్ అంటే కర్డ్ అండి. కర్డ్ ఉపయోగించడం వల్ల చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనము తినేటప్పుడు రబ్బలాగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. అందుకోసమే ఇవన్నీ బాగా కలుపుకొని మీకు టైం ఉంటే 1 హాఫ్ అన్ అవర్ అయినా తీసి పక్కన పెట్టండి. ఇది తీసి పక్కన పెడితే 1 హాఫ్ అన్ అవర్ చికెన్లోకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. తినేటప్పుడు చాలా టెండర్గా ఉంటుందండి. అందుకోసమే 1 హాఫ్ అన్ అవర్ అయినా ఒక ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను దీనిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుంటాను. రండి చూడండి, ఇక్కడ నేను ఒక 6 to 7 గాజు అనేది తీసుకున్నాను. మీ ఇష్టం, 10, 12 అయినా తీసుకోవచ్చు, ఇంకా క్రీమీగా వస్తుంది. అందుకోసమే నేను 6 నుంచి 7 ఇక్కడ కాజు తీసుకుంటున్నాను, హోల్ కాజు. దానికి నేను 1.5 టేబుల్ స్పూన్ అంతా గసగసాలని యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల కూడా అంతే, టెక్స్చర్ అనేది సూపర్గా వస్తుంది, క్రీమీగా వస్తుంది. అందుకోసమే ఇవి 2 వేసేసి నేను కొంచెం నీళ్ళు వేసి దీన్ని నానపెట్టుకుంటానండి. చికెన్ నానేలోపు ఇది కూడా చక్కగా నానిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని, ఒక కడాయి, దానిలోకి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను. మసాలా కోసం 2 ఆనియన్స్, 2 టమాటో, తర్వాత 1 వెల్లుల్లిపాయలు, ఒక అరంచు అల్లము, తర్వాత కొంచెం కొత్తిమీర అనేది ఇలా కట్ చేసి పక్కన పెట్టాను. దాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి నూనెలో వేసి. అన్నీ కూడా 2 సైజులో నేను తీసుకున్నాను. టమాటో పండు కూడా అంతే, 2 మీడియమ్స్ ఆఫ్ టమాటో యూస్ చేసుకున్నాను. 1 గడ్డ ఎల్లుల్లిపాయలు, తర్వాత 4 ఇంచుల పైన నేను ఇక్కడ అల్లం అనేది తీసుకున్నానండి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఆనియన్ ఏముందో అదంతా బాగా ట్రాన్స్పరెంట్ అవ్వాలండి. అప్పటి వరకు మనం బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళకి మీ సపోర్ట్ని అందించండి. చూడండి, ఆల్మోస్ట్ ఇది ట్రాన్స్పరెంట్ అయ్యింది. టమాటో కూడా కొంచెం మెత్తబడింది కదా. ఇప్పుడు నేను అప్పుడే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం యాడ్ చేయకుండా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను, ఇంకా కొంచెం నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. చూడండి, అలాగే కొంచెం నేను పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసి గ్యాస్ని ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఏముంది, కడాయి ఆల్రెడీ బాగా కాలుంటుంది కాబట్టి ఆ వేడికి అది మెత్తబడుతుంది. మనం వేసిన పుదీనా, తర్వాత కొత్తిమీర, దీనంతా బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇవన్నీ బాగా మిక్సీకి వేసుకొని మెత్తగా మనము రుబ్బుకొని రావాలి. చూడండి, దానికోసమే నేను ఇక్కడ ప్లేట్లో తీసి ఆరపెడుతున్నాను. మీరు అంతే, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫటాఫట్గా రెడీ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి గ్రేవీని ట్రై చేయండి. చూడండి, అదే కడాయికి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, బటర్ కానీ యూజ్ చేయొచ్చు, తర్వాత నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా ఫ్లేవర్ని చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడంతా వేసిన తర్వాత హోల్ గరం మసాలా ఏముందో అదన్నీ వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, బే లీవ్ కానివచ్చు, చెక్కలు, లవంగ, యాలకలు ఇవన్నీ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం
జీలకర్ర వేసుకుంటున్నాను నేను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ అయినా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్లేవర్ అంతా దిగేటట్టు ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై అయిన తర్వాత అప్పుడే మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా చికెన్, అది బాగా ఊరుంటుంది కాబట్టి ఇప్పుడు నేను దానిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ యమ్మీగా ఉంటుంది. ఫటాఫట్గా ఇలా రెడీ అవుతుందండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదంటే సండే స్పెషల్గా ఇలా ఏదైనా చేసుకోవాలన్నా మీకు తినాలనిపించిన ఇలా స్పైసీగా అలాగే క్రీమీగా ఉన్న గ్రేవీని చేసుకొని తినేయండి. ఒక్క గ్రేవీ చేసుకుంటే సరిపోతుంది. పరోటాలకి తర్వాత ఫ్లేవర్డ్ రైస్కి దేనికైనా దీన్ని మ్యాచ్ అయిపోతుంది కాబట్టి ఒక గ్రేవీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి అన్నీ వేసుకొని తర్వాత చికెన్ దానిలోకి ఒక 5 చిల్లీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఇవన్నీ వేసేసి నేను బాగా దీన్ని ఫ్రై చేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక రెమ్మ నేను ఇక్కడ కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటాను. కరివేపాకు వేయడం వల్ల చాలా ఫ్లేవర్గా అనిపిస్తుంది కదా స్మెల్. నాకు కూడా అంతే, కరివేపాకు స్మెల్ చాలా ఇష్టం. చూడండి ఇవన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు, కారం, నూనె, పసుపు అనేది అంతా వేస్తాం కదా, అదంతా ఆల్రెడీ పట్టుకొని ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేస్తే దానిలో ఉన్న పచ్చి స్మెల్ అనేది అంతా పోతుందండి. చికెన్ నుంచి కూడా అంతే వాటర్ యూజ్ అవుట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం దీన్ని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి ఇలా నేను మిక్స్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఒక్క గ్రేవీ చేసుకుంటే సరిపోతుంది. అన్నానికైనా పరోటానికైనా ఇదొకటి సరిపోతుంది కదా. ఇదంతా వేసేసి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. చూడండి ఆల్రెడీ చికెన్లో వాటర్ అనేది యూజ్ అవుట్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయింది కదా. ఇంతలోపు మనము అది బాగా ఆరుంటుంది కాబట్టి దాన్ని గ్రైండర్కి వేసుకొని వచ్చేద్దాం. చూడండి ఎంత సూపర్గా ఉడికిందో కదా. ఆల్మోస్ట్ ఈ చికెన్ అనేది ఒక 50% ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం మసాలా వేసేసి ఇంకొక 50% ఉడికిస్తే ఇంకా సూపర్గా తయారవుతుంది. చూడండి నేను దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను గ్రైండర్కి వేసుకొని వచ్చేస్తాను. రండి చూడండి ఆల్మోస్ట్ ఇది హాఫ్ అన్ అవర్ నానుంటుంది కాబట్టి దీన్ని కూడా నేను మిక్సీలో వేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది. ఇలా నానపెడితే ఏమవుతుందంటే కాజు చాలా మెత్తగా ఉంటుంది కదా, మిక్సీకి వేసుకుంటే చాలా మెత్తగా నూరిపోతుంది. చూడండి ఇలా నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆల్మోస్ట్ అది కంప్లీట్గా ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దాన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే చాలా క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెమే నీళ్ళు వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రావాలి. చూడండి నేను చూపించే విధంగానే మీరు కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు గ్రైండర్కి వేసుకొని వస్తే ఎక్కడ కూడా పలక అనేది లేకుండా నీట్గా దీన్ని మిక్సీకి వేసుకొని ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలండి. చాలా క్రీమీగా ఉంటుంది. ఈ మసాలా వల్లనే మనకి చాలా మంచి టెక్స్చర్ అనేది వస్తుందండి గ్రేవీకి. అందుకోసమే చూడండి చాలా టేస్టీగా చక్కగా వచ్చింది కదా, సూపర్గా ఉంటుంది. అసలు దీన్ని కుక్ చేస్తుంటే పక్కింటి వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతారు. అంత గుమగుమగలాడిపోతుందండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. చూడండి ఇదంతా వేసుకొని మీకు ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోండి. మీరు పరోటాకి ఎంత కావాలి, తర్వాత రైస్కి మీరు చేసుకున్నట్టయితే ఎంత కావాలి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు మీరు ఆ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి, అది చాలా మంచిగా ఉండదు. అందుకోసమే చూడండి నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ అంతా వాటర్ వేసుకుంటాను. దానికి ముందు ఇక్కడ నేను చికెన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటానండి. సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకునేది యాడ్ చేసుకోవచ్చు, లేదా బయట నుంచి తెచ్చి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సూపర్గా ఉంటుంది. చూడండి ఇవన్నీ వాటర్ అంతా వేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఎందుకంటే సూపర్గా ఉంటుంది. మనం వేసిన మసాలా అనేది అంతా చికెన్లోకి పట్టుకొని సూపర్గా తయారైపోతుంది. ఇలా 5 మినిట్స్ వదిలేస్తే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి వావ్ ఎంత సూపర్గా వచ్చిందో కదా.
క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుందండి. చాలా ఫ్లేవర్డ్‌గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చూడండి లాస్ట్‌లో నేను గార్నిష్‌గా కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పరోటాకైనా సూపర్‌గా ఉండిందండి. ఆల్రెడీ నేను పరోటాకి సర్వ్ చేసుకుంటున్నాను కదా! చాలా టేస్టీగా వచ్చింది. అసలు మా ఇంటి వాళ్ళకంతా చాలా మంచిగా నచ్చేసిందండి. మిస్ చేయకుండా ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి గ్రేవీ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా సూపర్‌గా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్‌లో మీరు చేస్తే చాలా మంచిగా వస్తుంది. నేను పరోటాకి దీన్ని సర్వ్ చేసుకున్నాను. మీరు ఏ దానికైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో స్ఫూర్తిని అలాగే ప్రోత్సాహం ఇస్తుందండి. ప్లీజ్ మా ఛానల్లో ఇలాంటి స్పైసీగా అలాగే యమ్మీగా అలాగే క్విక్‌గా అయ్యే రెసిపీస్ చాలానే ఉన్నాయి. అవన్నీ చూసి మీరు కూడా నేర్చుకోండి. చాలా మంచిగా కుదురుతుంది. చూడండి ఇలా నేను సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్‌గా వచ్చింది. ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు తప్పకుండా కమెంట్ చేసేది మర్చిపోవద్దండి. ఇలాంటి సూపర్ యమ్మీ డిష్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మర్చిపోకుండా ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ ఈ డిష్ నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ కొట్టేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.